వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక ద్వాదశి మహాత్యం వివరిస్తూ ఇలా అన్నారు. కార్తీక మాసంలో ఏ చిన్న ధర్మం చేసినా అది కోటి రెట్లు పుణ్యాన్నిస్తుందని మనకు తెలుసు. కానీ కార్తీకంలో కొన్ని తిథులుంటాయి. మనం సాధారణంగా కార్తీక పౌర్ణమి గురించే మాట్లాడుకుంటాం. కానీ పౌర్ణమి కంటే 100 రెట్లు, శని త్రయోదశి కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిచ్చే ఒక తిథి ఉంది. అదేంటో తెలుసా? అదే కార్తీక బహుళ ఏకాదశి మరియు దానికి అనుబంధంగా వచ్చే ద్వాదశి. ఈ ఒక్క తిథి ప్రాముఖ్యత, దీనితో ముడిపడిన ఒక ఆసక్తికరమైన కథ చివరికి మనకు సాలగ్రామ దానం గొప్పదనాన్ని ఎలా నేర్పిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాక్షాత్తు పెద్దలే చెప్పిన మాట ఏంటంటే, కార్తీకంలో తిథుల ఫలితాలు ఇలా పోల్చవచ్చు. శని త్రయోదశి ఫలితం కంటే కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఎక్కువ. కార్తీక పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి 100 రెట్లు అధిక ఫలితాన్నిస్తుంది. అయితే వీటన్నిటికంటే కార్తీక బహుళ ఏకాదశి ఏకంగా 1,00,00,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఏకాదశి కంటే కూడా కార్తీక ద్వాదశి విస్తారమైన అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేలుకొంటాడు. ఆ రోజు స్వామికి ప్రియాతి ప్రియమైనది. అందుకే ద్వాదశి రోజు చేసే దానధర్మం, అన్నదానం, వస్త్రదానం అన్ని ధర్మాల కంటే గొప్పవి. పుణ్య గోదావరి నది తీరంలో దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఇతను ఎవరికీ పెట్టడు, తాను సరిగ్గా తినడు, ఎన్నడూ ఎవరికి ఉపకారం చేసి ఎరగడు. కేవలం పరనింద, పరధనం దొంగలించడమే అతని పని. ఒకరోజు అప్పు వసూలు చెయ్యాలని ఊరు బయట ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆ వైశ్యుడు వెళ్ళాడు. డబ్బు ఇవ్వలేని ఆ బ్రాహ్మణుడు 1 నెల గడువు కోరగా, ఆ దుర్మార్గుడైన వైశ్యుడు ఆగ్రహంతో కళ్ళు ఎర్రబడ్డాయి. "ఓ మూర్ఖుడా, ఇప్పుడే డబ్బు ఇవ్వకపోతే కత్తితో పొడుస్తాను" అంటూ బెదిరించి ఆ వేద పండితుణ్ణి జుట్టుపట్టి లాగి కాలితో తన్నాడు. అంతటితో ఆగక తన చేతిలో ఉన్న కత్తితో పొడిచి బ్రాహ్మణ హత్య చేశాడు. రాజుభట్లకు దొరికిపోతాననే భయంతో ఇంటికి పారిపోయి ఏమీ ఎరిగినట్టు ఉండిపోయాడు. కొన్నాళ్లకు ఆయువు తీరి మరణించాడు. ఇక అంతే, యమదూతలు వచ్చి ఆ పాపాత్ముణ్ణి తాడుతో కట్టి యమలోకానికి తీసుకుపోయి యమధర్మరాజు ఆజ్ఞతో రౌరవ నరకంలో తోసేశారు. ఆ వైశ్యుడికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరు తగ్గట్టే తండ్రి కూడబెట్టిన సొమ్ముతో చెరువులు, బావులు, సత్రాలు కట్టిస్తూ, అగ్నిహోత్రాలు చేస్తూ, నిత్యం అన్నదానం చేస్తూ ధర్మవీరుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు హరినామస్మరణ చేస్తూ నారద మహర్షి అతన్ని చూడ్డానికి వచ్చారు. నారదుణ్ణి చూసి ధర్మవీరుడు సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతం పలికాడు. నారదుడు చిరునవ్వు నవ్వి అసలు విషయం చెప్పాడు. "ఓ ధర్మవీర, నీ తండ్రి రౌరవ నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. ఆ పాపాలు పోవాలంటే కార్తీక ద్వాదశి నాడు పవిత్రమైన సాలగ్రామ దానం చెయ్యి" అని బోధించాడు. నారదులు వారు సలహా ఇస్తే వినడం ధర్మం కదా. కాని ధర్మవీరుడికి ఒక అనుమానం వచ్చింది. "మునిశ్రేష్ఠ, బంగారం, గోవులు, భూమి దానం చేస్తే ఆకలి తీరుతుంది, ప్రయోజనం ఉంటుంది. కానీ ఈ శిలాదానం అంటే సాలగ్రామ దానం వల్ల ఏం లాభం? అది ఆకలి తీర్చలేదు కదా. అందుకే ఆ దానం నేను చెయ్యలేను" అని మొండిగా చెప్పేశాడు. నారదులు ఎన్ని రకాలుగా చెప్పినా ధర్మవీరుడు వినలేదు. దాంతో నారదుడు నిరాశగా వెళ్ళిపోయాడు. ఆయువు తీరిన తర్వాత నారదుని ఉపదేశం ఉల్లంఘించినందుకు, సాలగ్రామ దానాన్ని తిరస్కరించినందుకు ఆ ధర్మవీరుడికి ఎంత కఠినమైన శిక్ష పడిందో తెలుసా? 3 జన్మలు పులిగా, 5 జన్మలు ఎద్దుగా, 3 జన్మలు కోతిగా, చివరకు 10 జన్మలు భర్తను కోల్పోయిన విధవగా జన్మించాడు. 11వ జన్మలో ఒక యాచకుడి కుమార్తెగా జన్మించాడు. ఆ యాచకుడి కుమార్తె పెరిగి పెద్దదైంది, వివాహం కుదిరింది. కానీ పెళ్లి జరుగుతుండగానే పెళ్లి కుమారుడు చనిపోయాడు. పెళ్లింట విషాదం అలుముకుంది. అప్పుడు ఆ వివాహానికి వచ్చిన ఓ బ్రాహ్మణుడు తన దివ్యశక్తితో ఆ అమ్మాయి పూర్వజన్మ కర్మాలను గ్రహించాడు. అది పూర్వజన్మలో నారదుని
ఉపదేశాన్ని ఉల్లంఘించిన ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయకపోవడం వల్లే ఈ శాపం అని చెప్పాడు. వెంటనే తండ్రి ఆజ్ఞ మేరకు ఆ బ్రాహ్మణుని సమక్షంలో కార్తీక సోమవారం నాడు ఆ పెళ్లికూతురి పాపక్షయం కోసం సాలగ్రామ దానం చేయించారు. ఆ దానం ఫలితం అద్భుతం. సాలగ్రామ దానం పూర్తి అవ్వగానే చనిపోయిన ఆమె భర్త తిరిగి బ్రతికాడు. అందరూ ఆశ్చర్యంతో ఆ వైశ్యుడి కూతురిని సాలగ్రామ దాన మహిమను కీర్తించాడు. కాలాంతరంలో ఆ అమ్మాయి మరణించి సర్వభోగాలు అనుభవించి మళ్ళీ బ్రాహ్మణుని కుమారుడుగా జన్మించాడు. ఆ జన్మలో జ్ఞానం పొంది నిత్యం కార్తీక సోమవారం ద్వాదశి రోజుల్లో సాలగ్రామ దానం చేసి చివరిగా మోక్షం పొందాడు. అంతేకాదు, ఆ దాన ఫలితంతో నరకంలో ఉన్న పూర్వం తన తండ్రి అయిన వైశ్యుణ్ణి కూడా విముక్తి పొందాడు. రాజేంద్ర అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించి చెప్పారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన కార్తీక ద్వాదశి నాడు శక్తి ఉంటే బంగారు తులసితో సాలగ్రామాన్ని పూజించి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఇలాంటి దానం చేస్తే 4 సముద్రాల భూమిని దానం చేసినంత ఫలితం వస్తుంది. సాలగ్రామ దానాన్ని మించిన దానం మరొకటి లేదు. 1,000,000 జన్మాల పాపాలు కూడా పటాపంచలవుతాయి. కాబట్టి కార్తీక ద్వాదశిని మరవకండి. ఈ పురాణం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీరు కార్తీకంలో ఏ దానం చేయాలనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి.